ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 58వ కీర్తన 11వ వచనము. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించి ఉన్నారు. దేవుడు మన యొక్క అనీతి కార్యములన్నిటినీ కూడా ఆయన శిలువ రక్తము చేత కడిగి మనలను పరిశుద్ధపరిచి ఉన్నాడు. వాక్యం అంటది, నీతిమంతుడు ఎవడునూ లేడు. గమనించండి ప్రియులరా, 100% పరిశుద్ధంగా జీవించడం ఎవరికీ సాధ్యం కాదండి. అది దేవుని చేతిలో ఎంత గొప్పగా వాడబడుతున్నటువంటి ఆ దైవజనుడైనా దైవజనురాలైనా ఎవరైనా కూడా 100% పర్ఫెక్ట్గా మనం జీవించలేం. కారణం ఏంటి అంటే, ఈ భూమి పాపముతో నిండి ఉన్నది. భూమి మీద పరిశుద్ధంగా జీవించినటువంటి ఒకే ఒక వ్యక్తి అంటే యేసు ప్రభు వారు భూమి మీద నివసించినప్పుడు ఆయన 100% మానవుడిగాను 100% దేవునిగాను ఆయన ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన రక్తాన్ని గురించి ఒక మాట ఉంటుంది, నిష్కలంకమైన నిష్కపటమైన గొర్రెపిల్ల రక్తము చేత మనము కడగబడి ఉన్నాం. ఎప్పుడైతే మన నోటితో యేసు ప్రభువా నీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నీ యొక్క బిడలుగా మమ్మల్ని మార్చండి ప్రభు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ క్షణమే అనీతిమంతులమైన మనపైకి ఆ నీతిమంతుని రక్తము పరిశుద్ధపరుస్తుంది అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నీతిగా ప్రవర్తించడానికి, నిజాయితీగా నడుచుకోవడానికి మనము ప్రయత్నము చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు 100% మనకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.